హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. మరి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారనమాట. మరి ఇకపైన గ్యాస్ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మరి దీనికి సంబంధించి కీలకమైన మార్పులు అయితే తీసుకురాబోతోంది. గ్యాస్ డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందనమాట. మరి ఇప్పటి వరకు కూడా గ్యాస్ సిలిండర్లు ఎంతమంది బుక్ చేసుకున్నారు, ఎంతమంది గ్యాస్ సిలిండర్ అనేవి రాలేదు, అదేవిధంగా ప్రజెంట్ మనకి 6వ గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. నేను అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. దీపం 2.0 పథకం కింద గ్యాస్ కోసం ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దీపం 2 స్కీమ్ ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 4 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేస్తుందండి. ఇది సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉంది. వచ్చి రాగానే అధికారంలోకి మన చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న అతి ముఖ్యమైన పథకం దీపం 2.0. ఈ పథకంలో కీలక మార్పులు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా ఈ ఫ్రీ గ్యాస్ పథకం ద్వారా 5 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారండి. ఈ పథకం ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 97,56,000 మంది 56,000 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం అయితే జరిగింది. గ్యాస్ సిలిండర్లు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అనేవి డబ్బులు తిరిగి జమ కావట్లేదని చెప్పేసి చాలామంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ముందుగా మనం గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు ఖాతాలోకి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందంటే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ పథకానికి సంబంధించిన డబ్బులు గ్యాస్ ఏజెన్సీకి వేయడం జరుగుతుంది. తర్వాత గ్యాస్ ఏజెన్సీ లబ్ధిదారులని ఎంపిక చేసి ఆ డబ్బుల్ని తిరిగి వారి ఖాతాలు వేయడం అయితే జరుగుతుందండి. ఈ ప్రాసెస్లో చాలామందికి డబ్బులు అనేవి అందట్లేదన్నమాట. ఈ విషయం మీద చాలామంది ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేయడం అయితే జరిగిందనమాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈ పథకంలో పలు కీలకమైన మార్పులు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి మనకి ఈ యొక్క సిలిండర్ అయితే పంపిణీ చేస్తున్నారండి. ఇప్పటి వరకు 5 సిలిండర్లు అయితే ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు 6వ సిలిండర్ కూడా బుక్ చేసుకుంటున్నారు అందరూ. అయితే ఇప్పటి వరకు కూడా 1-2 సిలిండర్లకి తప్ప మిగిలిన సిలిండర్లకి డబ్బులు అనేవి రాలేదని చెప్పేసి లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానం తీసుకురావాలని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారన్నమాట. ప్రభుత్వం పరిశీలిస్తున్న కొత్త విధానం ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్ణీత మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి నేరుగా యొక్క గ్యాస్ సిలిండర్ ఎంతైతే ఉంటుందో అన్ని డబ్బులు బ్యాంకు ఖాతాకి జమ లబ్ధిదారుడి యొక్క బ్యాంకులో వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క అవకాశం అనేది గ్యాస్ సిలిండర్ల అవకాశం అనేది చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క గ్యాస్ విధానం ఏ విధంగా ఉందంటే ముందుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. సిలిండర్ మొత్తాన్ని కూడా లబ్ధిదారులు ముందుగానే గ్యాస్ సిలిండర్ ఎంతైతే ఉందో అంత లబ్ధిదారులు ముందుగా ఈ మొత్తాన్ని చెల్లించాలి. తర్వాత ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ రూపంలో డబ్బులు తిరిగి ఖాతాల్లోకి జమ చేస్తుందన్నమాట. ఈ విధానం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు కొంతకాలం డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంటుందండి. కొంతమందికి అయితే డబ్బులు జమ అవుతున్నాయి, కొంతమందికి అయితే డబ్బులు జమ కావట్లేదు. ఈ విధానం వల్ల చాలామంది లబ్ధిదారులు అనేది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముందుగా డబ్బులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ విధంగా అయితే ముందుగా ఫ్రీ గ్యాస్ తీసుకోవాలంటే ముందుగా డబ్బులు అనేవి దగ్గర పెట్టుకోవాలి. రీఎంబర్స్మెంట్ కోసం వేచి ఉండాలి. నిర్ణీత వ్యవధిలో నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసినట్టయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. వాటిలో ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల సంక్షేమానికి సంబంధించిన ఇతర ప్రత్యేకమైన పథకాలు మహిళల కోసం తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకంలో భారీగా మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ప్రతి 4 నెలలకు ఒకసారి నేరుగా ఈ యొక్క గ్యాస్ డబ్బులు అనేవి లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ చేస్తారు. అదేవిధంగా ఈ విధానం సమర్థవంతంగా అమలు అవ్వాలంటే లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు అనేవి చక్కగా ఉన్నాయా లేదా, యాక్టివ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలండి. ఆధార్ బ్యాంక్ ఖాతాకి లింక్ అయి ఉండాలి. ఈ డబ్బుల్ని కేవలం డీపీటీ విధానం ద్వారా
నేరుగా ఈ ఖాతాల్లో జమ చేస్తారు కాబట్టి మీరు కేవైసీ కంప్లీట్ చేసి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కాబట్టి బ్యాంకు ఖాతాని మీ మొబైల్ నెంబర్కి మీరు అనుసంధానం చేసుకుని ఉంచుకోవాలి. సంవత్సరానికి 3 ఉచిత ఎల్పిజి సిలిండర్ల పథకం కొనసాగుతుంది కాబట్టి ప్రతి 4 నెలలకు ఒకసారి నగదు జమ చేసే విధానం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్తో సంబంధం లేకుండా చెల్లింపులు చేసే విధానాన్ని పరిశీలిస్తుంది. అంటే మీరు సిలిండర్ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా 4 నెలలకు ఒకసారి ప్రభుత్వం చెప్పినట్టుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లోకి జమ చేస్తుంది అనమాట. డీబీటీ విధానం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తుందండి. దీనివల్ల అధిక మొత్తంలో మరి లబ్ధిదారులు అనేది ఇబ్బందులు లేకుండా లబ్ధి పొందుతారని చెప్పేసి ప్రభుత్వం ఈ మార్పును తీసుకోవడం అయితే జరిగిందనమాట. ప్రతి 4 నెలలకు ఒకసారి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేస్తారండి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదన ప్రకారం సిలిండర్ బుకింగ్తో సంబంధం లేకుండా మరి 4 నెలలకు ఒకసారి ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలకు జమ చేస్తారు. సంవత్సరానికి 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రయోజనం కొనసాగుతూనే ఉంటుంది. డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారు ఖాతాల్లోకి బ్యాంకు ఖాతాలోకి డైరెక్ట్గా డబ్బులు ఈ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి ఒక డబ్బుల్ని వేయడం అయితే జరుగుతుందన్నమాట. చెల్లింపులు మీరు సక్రమంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు మీ ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా మీరు ఆధారు, బ్యాంకు ఖాతా, కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. దీంతో పాటుగా మీరు మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ మ్యాపింగ్తో పాటుగా ఆధార్ నెంబరు, అదేవిధంగా ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసి ఉంచుకోవాలి. ఈ యొక్క కొత్త విధానం వల్ల ప్రజలు, మహిళలు ఎంతగానో లబ్ధి పొందుతారండి. కాబట్టి ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సమాచారం గ్యాస్ సిలిండర్ల పైన ఇకపైన గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మీకు ముందుగానే ఈ యొక్క సిలిండర్ డబ్బులు అనేవి 4 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.